అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 13వ తేదీ శుక్రవారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలో ఒక చిన్న మలుపు తిరిగే రోజు కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు, ఒక శుభవార్త, ఒక అవకాశం ఇవన్నీ కూడా మీపై చూస్తున్నాయి. కానీ ఒక చిన్న జాగ్రత్త, ఒక చిన్న నిర్ణయం మీ యొక్క రేపటిని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పును తీసుకువస్తాయి. ఓం నమః శివాయ. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు బాధ్యతలతో మొదలవుతుంది. ఉదయం నుంచే కొన్ని పనులు మీ ముందుకు వస్తాయి. కొంత మానసిక ఒత్తిడి ఉన్నా మీరు తెలివితేటలతో వాటిని సులభంగా పరిష్కరిస్తారు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తుల్లో మీలో ఉన్నటువంటి విశ్లేషణ శక్తి ఈ రోజు మరింత బలపడుతుంది. ఎవరి మాట వినాలి, ఎవరి మాట పక్కన పెట్టాలి అన్న విషయం మీకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తులపై అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి కష్టానికి ఇప్పుడు గుర్తింపు కూడా వస్తుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉంటాయి. అయితే సంతకం చేసే ముందు ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించాలి. ఆర్థికంగా ఈ రోజు మితమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి. పెద్ద మొత్తంలో డబ్బు రావటం కంటే చిన్న చిన్న లాభాలు కలిసి మంచి స్థితిని తీసుకువస్తాయి. ఎవరైనా మీ వద్ద అప్పు అడిగితే వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబ విషయాలలో కొంత సున్నితంగా వ్యవహరించండి. మీ యొక్క మాటలు కాస్త గట్టిగా అనిపించే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది. జీవిత భాగస్వామితో చిన్న అపార్థాలు వచ్చినా సాయంత్రానికి అవి తొలగిపోతాయి. పిల్లల విషయంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా కడుపు సంబంధితమైనటువంటి సమస్యలు లేదా నరాల బలహీనత కొంత ఇబ్బంది పెట్టవచ్చు. నీరు ఎక్కువగా తాగండి. బయట ఆహారాన్ని తగ్గించండి. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయాన్ని ధ్యానం చేయండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం మానేయాలి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. సామాజికంగా మీ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. అదేవిధంగా కొన్ని రోజులుగా కలవనటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ యొక్క జీవితంలో రావచ్చు. ఆ యొక్క వ్యక్తి ద్వారా మంచి అవకాశం కూడా ఉంటుంది. కానీ గత విషయాలను గుర్తు చేసుకుని బాధపడకుండా ముందుకు సాగండి. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమే మీ యొక్క బలం. రేపు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వచ్చే 3 నెలల దిశను కూడా మార్చవచ్చు. ఈ యొక్క రాశి వారు సాధారణంగా శ్రమజీవులు. కానీ కొన్నిసార్లు మీ యొక్క కష్టానికి తగినటువంటి ఇతరులు కూడా అర్థం చేసుకోరు. ఈరోజు అలాంటి పరిస్థితి కూడా రావచ్చు. అయినా కూడా మీరు మీ యొక్క మార్గంలో నడవండి. శనిదేవుని కటాక్షం మీపై ఉంటుంది. ఆలస్యమైన న్యాయం మీ వైపు ఉంటుంది. కోర్టు లేదా ప్రభుత్వ సంబంధిత పనుల్లో నెమ్మదిగా అయినా పురోగతి ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. కొత్త పరిచయాలు ఆకర్షణీయంగా అనిపించినా పూర్తి నమ్మకం ఉండడం చాలా మంచిది. ఇప్పటికే బంధాలలో ఉన్నటువంటి వారు ఒకరినొకరు సమయాన్ని కేటాయించాలి. ఒక చిన్న బహుమతి లేదా ప్రేమపూర్వకమైనటువంటి మాట మీ యొక్క బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిహారాలను కూడా తెలుసుకుందాం. రేపు ఉదయం శుభ్రంగా స్నానం చేసి నల్ల నువ్వులను కొద్దిగా తీసుకుని శనిదేవుని ఆలయంలో వేయండి లేదా పేదవానికి దానం చేయండి. ఒక నల్ల దీపాన్ని వెలిగించి ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. కాకులకు ఆహారం పెట్టడం కూడా శుభప్రదం. సాయంత్రం సమయంలో పీపల్ చెట్టు వద్ద ఒక దీపాన్ని వెలిగించితే అడ్డంకులు కూడా తిరిగిపోతాయి. మీ యొక్క చేతితో ఒక చిన్న ఇనుము ఉంగరం ధరించడం కూడా కొందరికి శుభ ఫలితాలను ఇస్తుంది. రేపటి అదృష్ట రంగు
ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ముఖ్యమైనటువంటి పనులు ఉదయం 9 నుంచి 11 మధ్య చేయటం చాలా మంచిది. కోపం నియంత్రిస్తే విజయాలు మీవే. మీలో ఉన్నటువంటి భయం వదిలేస్తే అవకాశాలు కూడా మీ ముందే నిలబడతాయి. మొత్తానికి రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి పరీక్షలతో పాటు ప్రగతిని కూడా సాధిస్తారు. మీరు శాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి. ఈ రోజు ఒక గుర్తు ఆలస్యమైతే ఆలస్యమే కానీ శనిదేవుడు అన్యాయం చేయడు కాబట్టి నమ్మకంతో ముందుకు సాగండి. అదేవిధంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం రేపు లభించే అవకాశం కూడా ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, లేక కుటుంబంలో ఒక సమస్యకు పరిష్కారం కూడా కావచ్చు. ఉదయం కొంత గందరగోళంగా అనిపించినా మధ్యాహ్నానికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా మీరు ఇతరుల మీద ఆధారపడకుండా మీ యొక్క నిర్ణయాలను మీరు తీసుకుంటే విజయాలు వేగంగా వస్తాయి. బాధ్యతల పరంగా చూస్తే ఇంటి పెద్ద మీరు మీ యొక్క కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి కూడా రావచ్చు. పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు, కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. సమయానికి వైద్య సలహా తీసుకుంటే సమస్యలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా కుటుంబంలో ఒక చిన్న వివాదం చాకచక్యంతో ముగుస్తుంది. మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఆర్థిక విషయాలలో రేపు ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉంటాయి. అవి అవసరమైనటువంటి వాటికే అవుతాయి. ఇల్లు, వాహనం లేదా పిల్లల చదువుకు సంబంధించినటువంటి ఖర్చులు కూడా